అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈరోజు బుధవారం అంటే మన సూపర్ మామ్ షోలో స్వీట్స్ స్పెషల్. మరి స్వీట్ స్పెషల్లో ఈరోజు నేను చూపించబోయే స్వీట్ వచ్చేసి బేకింగ్ ఐటమ్. యూజువల్గా మామూలు స్వీట్స్ అయినా కూడా మనం బాగా నెయ్యితో కలిగిన స్వీట్సే కదా తింటాము, కాకపోతే ఇది బేకింగ్ కొంచెం బటర్ వేసుకొని చేస్తాము. సో మరి ఈ డిష్ అయితే నేను చెప్తున్నాను కదా, పిల్లలకి చాలా చాలా ఇష్టం. మీరు చేసి పెట్టారనుకోండి, మమ్మీ రోజు చేసి ఇవ్వండి, లేదంటే మీరు 1 వీక్ ఒకసారి కూడా ఈ డిష్ చేసేసి అలా స్టాక్ పెట్టుకొని కూడా పిల్లలకి మీరు వారం పూట స్మాల్ ఇంటర్వెల్కి కూడా ఇవ్వచ్చు ఈ సింపుల్ అయిన డిష్. మరి స్టార్ట్ చేద్దాం. మన స్వీట్ స్పెషల్లో ఈరోజు చాక్లెట్ టార్ట్స్. ఫస్ట్గా మనం ఏం చేద్దామంటే ఇక్కడ అవన్నీ ఆన్ చేసుకుందాము. 180 డిగ్రీ సెంటిగ్రేడ్లో 15 to 20 మినిట్స్ వరకు మనం బేక్ చేయాల్సిందే. సో ఇక్కడ నేను కన్వెన్షన్ మోడ్లో 180 డిగ్రీ సెంటిగ్రేడ్లో నేను అక్కడ అవన్ ఆన్ చేశాను. అవన్ ప్రీ హీట్ అయ్యే లోపల మనం ఇక్కడ ఒక బౌల్లో ఫస్ట్గా బటర్. ఈ బేకింగ్ ఐటమ్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన క్వాంటిటీస్, కంపల్సరీగా క్వాంటిటీస్ తీసుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది వచ్చేసి 30 grams బటరు. మన బయట మార్కెట్లో దొరుకుతుంది బటరు, ఇది అన్సాల్టెడ్ బటర్. ఫస్ట్ బటర్, అలాగే ఇందులో స్వీట్నెస్ కోసం షుగర్. ఈ షుగర్ని మీరు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం చాక్లెట్ వేస్తాము కాబట్టి కొంచెం తగ్గించుకోవచ్చు. అయితే ఈ షుగర్ వచ్చేసి క్యాస్టర్ షుగర్. మీ దగ్గర అది లేకపోతే రెగ్యులర్ షుగర్ని పౌడర్గా చేసుకుని కూడా మీరు వాడుకోవచ్చు. షుగర్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది వచ్చేసి మీరు ఒక 15 grams తీసుకున్నా సరిపోతుంది. షుగర్ మరియు బటర్ని మిక్స్ చేసుకోవాలి. అయితే బటర్ చూసారా, రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అంటే యూజువల్గా బటర్ని మనం ఫ్రిడ్జ్లో పెడతాము. ఫ్రిడ్జ్లో పెట్టిన బటర్ అయితే హార్డ్గా ఉంటుంది. హార్డ్గా ఉన్న బటర్ని మనం ఇలా మిక్స్ చేయలేము. సో మీరు ఇలాంటి రెసిపీస్ చేస్తున్నారు అని అంటే ఒక 15 to 20 మినిట్స్ లేదంటే 1 hour బిఫోరే మీరు బయట పెట్టేసేయండి. అదే ఎండాకాలం అనుకోండి, గంట ముందు తీయకండి, జస్ట్ 10 minutes ముందు తీసి బయట పెట్టండి. ఇది కొంచెం వర్షాకాలం చలికాలం కూడా వస్తుంది కాబట్టి మీరు ఒక ½ hour బిఫోర్ తీసేసి బయట పెడితే మనకి రూమ్ టెంపరేచర్కి వచ్చేసి ఇలా సాఫ్ట్గా అయిపోతుంది బటర్. ఫస్ట్ ఈ షుగర్ని బాగా మెల్ట్ అయ్యేంత వరకు నేను మిక్స్ చేసేస్తాను. మరి ఇందులో ఒక్క చుక్క మనము వనీలా ఎసెన్స్ వేసుకుందాం, ఎక్కువ కాదు, కొంచెం ఆ ఫ్లేవర్ కోసం వేసేసి మరొకసారి మిక్స్. ఆ తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఈ మైదా పిండి వచ్చేసి 60 grams మైదా పిండి, లేదంటే మీరు 70 grams కూడా తీసుకోవచ్చు. ఇది కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి ఇది మన చపాతీ పిండి కలిపినట్టు బాగా కలపకూడదు, సున్నితంగా మిక్స్ చేయాలి, లేదంటే మన డో పాడైపోతుంది. ఇది చాలా చాలా మెల్లిగా ఈ బటర్ని మైదా పిండికి పట్టేటట్లు చూసుకోవాలి. చూడండి, నేను జస్ట్ బ్రేక్ చేస్తున్నాను, అంటే పిండి మన బటర్కి పట్టుకోవటానికి లైట్గా ఇలా మిక్స్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఈ స్పాచులా తీసేసి చేయితో కలిపేసుకుందాం. ఇది ఏంటంటే ఒక మిక్చర్ లాగా కొంచెం దగ్గరికి తీసుకురావాలి, తీసుకొస్తే సరిపోతుంది. ఇది నేను ఇప్పుడు కింద వేసుకుందాం. ఒక టేబుల్ మీద వేసేసి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే, కాకపోతే జస్ట్ ఇలా బటర్ తోటి ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి అంతే. ఇంకా దగ్గరికి అవ్వట్లేదు అని అంటే మీరు కావాలంటే ఒక్క చుక్క లేదంటే ఒక చిన్న టీ స్పూన్ మిల్క్ వేసుకోవచ్చు. వేసుకుని మరొక్కసారి ఇది ఇలా దగ్గర చేసుకోండి. ఈ డో ఎలా ఉండాలి అంటే ఇది యాక్చువల్గా కుకీ డో అంటారు. ఇలా విరుగుతూ ఉండాలి, మరీ ఎక్కువగా కూడా కాదు, కొంచెం ఇలా విరుగుతూ ఉంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. బిస్కెట్ టెక్స్చర్ లాగా ఉంటుంది ఇది. ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకోవాలి. యూజువల్గా వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఈ మిక్చర్ని మీరు కావాలంటే ఒక వారం పాటు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈ డిషెస్, ఏ టైప్ ఆఫ్ డిషెస్ అన్నా కూడా ఆ టైప్ డిషెస్ చేసుకోవచ్చు. ఈ ముద్దని కొంచెం పొడిపిండి వేసుకుని మనం దీన్ని రోల్ చేద్దాం. బ్రేక్ అయిపోయినా కూడా ఏం పర్వాలేదు, మళ్ళీ జాయింట్ చేసేయచ్చు. అంటుకుంటుందంటే కొంచెం పొడిపిండి చల్లేసేయండి, సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్.
ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. అయితే టార్ట్స్ అంటే యూజువల్గా టార్ట్ మోల్డ్ వచ్చేసి ఇలా ఉంటుంది, మన దీపం చెమ్మల్లాగా ఇలా ఉంటుంది. దీని లోపల మనము ఈ పిండిని పెట్టాలి కాబట్టి సో మనం ఏం చేస్తామంటే కొంచెం దానికన్నా పెద్ద సైజ్ కట్టర్ ఏదన్నా ఉంటే లేదంటే ఏదన్నా మూత ఉన్నా కూడా మీరు ఆ మూత తీసుకుని కట్ చేసేసేయండి. ఆ తర్వాత ఇది దీని మధ్యలో పెట్టేసి ప్రెస్ చేసేయండి. కింద వరకు చక్కగా అంటుకోవాలి. ఏదన్నా ఎక్స్ట్రా ఉందంటే సింపుల్గా స్పూన్ కానివ్వండి, మీ చేయితో కానివ్వండి, లైట్గా ఇలా ప్రెస్ చేసేయండి, సరిపోతుంది. సో ఇది మన బేసిక్ సింపుల్ అయిన ఏమంటారు టార్ట్స్. టార్ట్కి బేస్ అంటారు ఇది. ఇవి మీరు రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు. బేక్ చేసిన తర్వాత ఇవి మంచిగా క్రిస్పీగా అవుతాయి. వీటి లోపల మీకు నచ్చినవి ఏవి కావాలంటే అవి పైపింగ్ చేసుకుని సర్వ్ చేయొచ్చు. ఇది బేక్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం పొంగుతుంది. అయితే పొంగకుండా ఉండటానికి మనం దీనికి ఫోర్క్తోని లైట్గా ఇలా గుచ్చేస్తే మనకి సింపుల్గా పొంగకుండా ఉంటుంది. సో మరి మిగతావి కూడా అలాగే చేసుకుందాం. ఇది పక్కన పెట్టేసి ఇక్కడ అన్నీ రెడీ చేసేసాను. కొంచెం లావుగానే ఉండాలి. అలాగే ఇవి పొంగకుండా ఉండటానికి చెప్పాను కదా, ఫస్ట్గా మనము హోల్స్ చేయాలి. ఆ తర్వాత ఇంకా పొంగుతాయి కాబట్టి దాని మీద ఏదన్నా వెయిట్ వేస్తే పొంగకుండా షేప్గా బయటికి వస్తుంది. సో ఏదన్నా వేసుకోండి, ఎలాంటి పప్పులైనా కూడా పైన వేసేస్తే పొంగకుండా చక్కగా బేక్ అయిపోతాయి. ఇప్పుడు ఇవి మనం 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 10 మినిట్స్ లేదంటే 15 మినిట్స్ మీకు మంచి రంగు వచ్చేస్తుంది. ఆ రంగు వచ్చేంత వరకు మనం బేక్ చేసుకుందాం. అవి బేక్ అయ్యే లోపల మనం మంచి సాస్ ఫిల్ చేసుకుంటున్నాం కదా, అది కూడా చాక్లెట్ సాస్. సో చాక్లెట్ సాస్ చేయడం కోసం ఇక్కడ ఒక పాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను కొద్దిగా ఫ్రెష్ క్రీము, మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్రెష్ క్రీమ్ని మనం ఎక్కువ కాదు, నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి ఒక 2 టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ చాలా చాలా బాగుంటుంది. సో ఈ ఫ్రెష్ క్రీమ్ ఇందులో నేను కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం పాలు, అలాగే ఇందులో మనం ఈ చాక్లెట్ వచ్చేసి క్రీమ్ వేసి చేస్తే గనాష్ అంటారు దీన్ని. ఇది మనకి ఒక సిల్కీ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్. మనం ఈ చాక్లెట్ని కుక్ చేయట్లేదు. ఏదైతే మన క్రీమ్ లైట్గా వేడెక్కిందో ఆ వేడికే ఈ చాక్లెట్ అనేది చూడండి ఆటోమేటిక్గా కరిగిపోతుంది. మెల్లిమెల్లిగా మన చాక్లెట్ చక్కగా మెల్ట్ అయిపోతుంది. యూజువల్గా చాలామంది బటర్ వేసి మెల్ట్ చేసుకుంటారు, లేదంటే ఫ్రెష్ క్రీమ్ వేసి కూడా మెల్ట్ చేసుకుంటారు. సో మీకు ఇష్టమైతే బటర్ లేదంటే క్రీమ్తోనైనా కూడా మెల్ట్ చేసుకోవచ్చు. మెల్ట్ చేసేసి ఇది మనం పక్కన పెట్టేద్దాం. మన టార్ట్స్ రెడీ అయిన తర్వాత పైన ఫిల్ చేయటమే. 10 మినిట్స్ వరకు మనం వెయిట్ చేద్దాం. ఇది పక్కన పెట్టేసి మరొక 10 to 12 మినిట్స్ వరకు చక్కగా బేక్ అయిపోయింది. ఇవి చూడండి. అయితే నేను ఏం చేశానంటే బేక్ చేసిన తర్వాత ఎలాగో మనం రెస్ట్ చేయాలి, ఎందుకంటే లోపల ఉన్న మన ఏవైతే పప్పు వేసామో ఆ పప్పుని బయటికి తీయాలి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాతనే మనం దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. సో నేను చల్లార్చుకుని పప్పుల్ని కూడా తీసేసాను. ఈజీగా ఇలా అంటే మన మోల్డ్లో నుంచి బయటికి బేస్ వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా బేక్ అయింది, మంచిగా క్రిస్పీగా ఉంటుంది. లోపల కూడా క్రిస్పీ, బయట మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసి చూడండి ఈ పప్పుని ఇలా అనేస్తే వచ్చేస్తుంది. ఒకవేళ కొంచెం అతుక్కున్నాయి అనుకోండి లైట్గా స్క్రేప్ చేసేసేయండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇది వేస్ట్ అనుకోకండి, ఇది మళ్ళీ మీరు పప్పు వాడుకోవచ్చు పప్పు చేసుకోవటం కోసం. మనం మెల్ట్ చేసేసి పక్కన పెట్టేస్తే మళ్ళీ గట్టిగా అయిపోయింది. అయితే డైరెక్ట్గా మీరు ఫ్లేమ్ మీద పెట్టి చాక్లెట్ని మెల్ట్ చేయకూడదు. అయితే నేనేం చేశాను, కింద ఒక పాన్ పెట్టి ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని హీట్ చేసి ఆ హీట్తో మనం ఈ చాక్లెట్ని కరిగించుకున్నాం. చూడండి ఇలా. ఇప్పుడు దీంట్లో మనం ఇవి పక్కన పెట్టేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా నేను పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. లైట్గా క్రష్ చేసేయండి, జస్ట్ క్రష్ చేస్తే సరిపోతుంది. హోల్గా ఇలా వేసారనుకోండి తీసి పడేస్తారు కదా, తినని వాళ్ళకైతే కొంచెం ఇలా క్రష్ చేసేసి
ఇప్పుడు మనం ఈ చాక్లెట్ని మన టార్ట్స్లో వేసుకుందాం. ఇలా పోసేసి మరి వేడివేడిగా తినకూడదు. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కాసేపు అయినాక చల్లారిన తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. కావాలంటే మీరు ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని మన మోల్డ్లోకి వేసేయచ్చు. ఫుల్గా కావాలంటే ఫుల్గా నింపేసేయండి. నింపేసిన తర్వాత దీని మీద కొద్దిగా ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో పెట్టేసేయండి. ఇంకొకటి ఇందులో డ్రై ఫ్రూట్స్, లేదంటే మీరు ఈ చాక్లెట్లోనే డ్రై ఫ్రూట్స్ ఇలా వేసేసి మిక్స్ చేసేసి కూడా ఇందులో ఫిల్ చేసేసేయండి అంతే. సో లేదు అనంటే జామ్, మన దగ్గర ఇంట్లో జామ్ ఉంటుంది కదా, ఆ జామ్ని కూడా మధ్యలో పెట్టేసి పిల్లలకి ఇచ్చేస్తే హ్యాపీగా ఇలా కొరికేసుకొని తినేస్తారు. మరి ఇది కొంచెం చల్లారితే అప్పుడు మన చాక్లెట్ చక్కగా గట్టిగా అయిపోతుంది. ఆ తర్వాత తింటే టేస్ట్. మరి చిన్ని టార్ట్స్ రెడీ. నేనైతే ఇంకా వెయిట్ చేయలేను. చక్కగా సింపుల్గా ఈ రోజుకి నేనే చిన్నపిల్లని, అన్నీ నేనే హ్యాపీగా ఈ స్వీట్ని నేను ఎంజాయ్ చేస్తాను. చాక్లెట్ టార్ట్స్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 30 గ్రామ్స్ బటర్ అలాగే 15 గ్రామ్స్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక డ్రాప్ వనీలా ఎసెన్స్ వేసుకుని మరొకసారి మిక్స్ చేసి ఇందులో 60 గ్రామ్స్ మైదా పిండి వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ మిల్క్ వేసుకుని చపాతీ పిండి లాగా తడుపుకుని పొడి పిండి జల్లుకుని సన్నగా రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత టార్ట్ మోల్డ్స్ తీసుకుని రౌండ్స్ గా కట్ చేసుకుని మోల్డ్ లోకి పెట్టుకుని కొద్దిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకుని రంధ్రాలు చేసుకుని ఉబ్బకుండా ఉండటానికి ఇందులో కొద్దిగా కందిపప్పు వేసుకుని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 10 to 12 మినిట్స్ వరకు బేక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ సాస్ చేయడం కోసం పాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల క్రీమ్ అలాగే 3 టేబుల్ స్పూన్ల చాక్లెట్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మెల్ట్ అయ్యేంత వరకు మెల్ట్ చేసుకుని మన బేక్ చేసిన టార్ట్స్ లో ఫిల్ చేసుకుని కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా అయిన తర్వాత ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. రేపు మళ్ళీ కలుద్దాం ఇదే టైంకి సూపర్ మామ్ షోలో. మరి రేపు వచ్చేసి మన థర్స్డే స్పెషల్ స్నాక్.